భారీ వర్షాలు వరదల కారణంగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది ప్రభుత్వం. సర్కార్ బడులతో పాటు ప్రైవేటు విద్యా సంస్థలకు సెలవు ఇవ్వాలని నిర్ణయించారు. వర్షాలు వరదలతో సీఎస్ తో పాటు అన్ని విభాగాల ఉన్నతాధికారులతో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక రివ్యూ నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో విద్యా సంస్థలకు సెలవు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది సర్కార్. భారీ వర్షాలు వరదల కారణాలతో రేపు రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది ప్రభుత్వం. సర్కార్ బడులతో పాటు ప్రైవేటు విద్యా సంస్థలకు సెలవు ఇవ్వాలని నిర్ణయించారు. వర్షాలు వరదలతో సీఎస్ తో పాటు అన్ని విభాగాల ఉన్నతాధికారులతో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక రివ్యూ నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో విద్యా సంస్థలకు సెలవు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఇక రాష్ట్రంలో భారీ వర్షాలు వరదలపై సర్కార్ అలర్ట్స్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ యాదగిరి లైవ్ లో అందిస్తారు. యాదగిరి, సీఎం మంత్రుల రివ్యూ డీటెయిల్స్ ఏంటి? జ్యోతి, నిన్నటి నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు పడతా ఉన్నాయి. ఇక కొన్ని జిల్లాల్లో భారీ స్థాయిలో వర్షపాతం నమోదవుతుంది. అయితే ఈ వర్షాల వల్ల రైతులకు, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ప్రభుత్వం నుంచి అయితే నిన్న నుంచి అన్ని జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నారు. ఇక ఎప్పటికప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా దీని మీద వర్షాల మీద సమీక్షలు చేస్తూ అధికారులను, మంత్రులను, ఎమ్మెల్యేలను, ఎంపీలని అందరినీ కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఉన్నారు. అయితే ఇవల్ల సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు సెక్రటరియట్లో మంత్రి పొంగులేటి, సిఎస్ శాంతికుమారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి జిల్లాల వ్యాప్తంగా ఏ జిల్లాలో ఎంత వర్షపాతం నమోదవుతుంది, ఇప్పటి వరకు అధికారులు తీసుకున్నటువంటి జాగ్రత్తలు ఏంటి, ఇక వర్షాలు కూడా పెద్ద ఎత్తున వస్తున్నాయి కాబట్టి దీనికి సంబంధించి లోతట్టు ప్రాంతాల్లో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, ఇప్పటి వరకు తీసుకున్నది ఏంటి, ఇక్కడ లోతట్టు ప్రాంతాల్లో అసలు ఎన్ని ఉన్నాయి, ఆ గుర్తించిన దాంట్లో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ప్రజలకు ప్రత్యామ్నాయంగా ఎలాంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం ఎట్లా అలర్ట్గా ఉంటుంది, ఇట్లా ఓవరాల్గా వీటన్నిటిపైన కూడా సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో కొన్ని కీలకమైనటువంటి సూచనలు కూడా మంత్రి చేశారు. అయితే రేపు అంటే కంటిన్యూగా మరో 2 రోజుల పాటు వర్షాలు కూడా ఉంటాయన్నారు కాబట్టి ఈ 2 రోజుల పాటుకు సంబంధించి కూడా ఎట్లా జాగ్రత్తలు తీసుకోవాలి, ముందస్తుగా ఎట్లా అలర్ట్గా ఉండాలి, ఇట్లా ఓవరాల్గా వీటన్నిటి మీద కలెక్టర్లకు, అధికారులకు సూచనలు చేసినటువంటి మంత్రి ఇక రేపు రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు, ప్రభుత్వ విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. ఎందుకంటే మరో 2 రోజుల పాటు కూడా భారీ స్థాయిలో వర్షాలు ఉంటాయని చెప్పారు కాబట్టి ఈ 2 రోజుల రేపు పూర్తి స్థాయిలో ప్రైవేటు, ప్రభుత్వ విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించడంతో పాటు ఇక ప్రభుత్వానికి సంబంధించినటువంటి అన్ని విభాగాలు కూడా ఎక్కడ కూడా సెలవు లేదు, రేపు సెలవు రద్దు చేశారు. సో అందరూ కూడా అందుబాటులో ఉండాలని చెప్పేసి ఒక కీలకమైనటువంటి ప్రకటన అయితే చేశారు. దీనికి సంబంధించి నిర్ణయం కూడా తీసుకున్నారు. ఇక జిల్లాల వ్యాప్తంగా ప్రతి కలెక్టర్ కూడా ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కూడా చెప్పారు. ఒకసారి చూద్దాం. ఇందాకనే సమీక్ష ముగిసింది. సమీక్ష ముగిసిన తర్వాత మంత్రి పొంగులేటి గారు కూడా ఇప్పుడే వస్తూ ఉన్నారు. 10 కొద్దిసేపట్లో మీడియా సమావేశం కూడా నిర్వహించే అవకాశం ఉంటుంది. మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు ఏంటి అనేది ఒక్కసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం. సార్ చెప్పండి, సమీక్ష నిర్వహించారు, ఎలాంటి జాగ్రత్తలు? సో కొద్దిసేపట్లో సమీక్ష నిర్వహించే అవకాశం ఉంది కాబట్టి మీడియా సమావేశంలో మొత్తం ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఆ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు ఎట్లా ముందుకెళ్లాలని దానిపైన మీడియా సమావేశంలో చెప్పే అవకాశం ఉంటుంది. జ్యోతి.